ఏండోయ్ బాగున్నారా? ఏంటి స్లాంగ్ మారిందనుకుంటున్నారా? హాయ్, ఇది గోదావరిళ్ళ వంటకం. గోదావరి చుట్టుపక్కల వాళ్ళు స్పెషల్గా ఒక బ్రాండ్ నేమ్గా చేసుకునే గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 కట్టల గోంగూర, పచ్చి రొయ్యలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, కొంచెం సోంపు, నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి, కారపొడి, కొంచెం పసుపు. ఇంతేనండి. ఇవన్నీ రెడీ చేసేసుకొని వంట స్టార్ట్ చేయడానికి వెళ్తే ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు 3 కట్టల గోంగూరని శుభ్రంగా ఒలుచుకొని ఇలా 2-3 సార్లు కడుక్కొని మనం ఏదైతే బౌల్లో చేసుకోవాలనుకుంటున్నామో నేనైతే కుక్కర్లో ఉడికించేస్తున్నాను. ఆ కుక్కర్లోకి తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ వాటరు, ఒక 5-6 పచ్చిమిర్చి, మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమోటాలని వేసేసి ఒక 2-3 విజిల్స్ తెప్పించుకుంటే మనకు గోంగూర చక్కగా ఉడికిపోతుంది. మామూలుగానే ఉడికిపెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి అనేది సరిగా ఉడకదు, మెదగదు. సో స్మాషీగా అయిపోవాలి ఈ కర్రీ. సో తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి చెక్క, లవంగం, సోంపు వేసి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసేయండి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. దాంట్లోనే ఇంకాస్త పసుపును కూడా వేసేసేయండి. ఉల్లిపాయల్ని సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇది ఉల్లిపాయలు మగ్గడంలోనే ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈలోపు మనకు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్లో 2 స్పూన్ల కారము, 1 స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. సో మీకు కారం కావాలి అంటే ఇంకొంచెం చూసుకొని వేసుకోవచ్చు. సో ఇలా మనకు ఉల్లిపాయలతో పాటు ఇవంతా ఉప్పు, కారం అంతా కూడా బాగా వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకునే చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వేసేసుకోవాలి. రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో మన షార్ట్స్లో కూడా చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ రొయ్యల్ని బాగా కడగండి. ఇసుక ఉంటుంది, మనకు మధ్యలో ఒక బ్లాకిష్గా ఒక నర్వ్ ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. రొయ్యలు అనేటివి ప్రోటీన్ రిచ్ అండి, మంచిది. అప్పుడప్పుడు తీసుకుంటుంటే సీ ఫుడ్ కదా, సో బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రొయ్యలు వేగుతూ ఉన్నప్పుడే మనం ఈ కుక్కర్ ప్రెషర్ పోయి ఉంటుంది కదా, ఈలోపు ఎక్స్ట్రా ఉన్న వాటర్ని ఓ బౌల్లోకి సపరేట్ చేసుకోండి, లేకపోతే గోంగూరలో ఉన్న పచ్చిమిర్చి మెదగదు. సో కారం కొంచెమే వేసాం కాబట్టి ఈ పచ్చిమిర్చి కారం కూడా ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చిని బాగా స్మాష్ అయ్యేటట్టు మనం ఎనుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూసారా బాండీలో, ఇది కూడా సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనిస్తూ ఉంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. నేను చేసే విధంగా అయితే రొయ్యల్ని సపరేట్గా ఆయిల్లో వేయించక్కర్లేదు. ఇప్పుడు ముందుగా మనం మెదుపు పెట్టుకున్నాం కదా గోంగూరని, దానికి కూడా ఈ రొయ్యల్లో వేసేసుకుని ఇలా రొయ్యల్లోకి మొత్తం ఈ గోంగూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కల్లుప్పుని కాస్త వేసేసేయండి, మీకు ఎంత కావాలో అంత. ఇది వేసేసాక గోంగూరని అటు ఇటు కాసేపు తిప్పుకున్నామంటే ఈ గోంగూరలోని పులుపు, ఉప్పు, కారము అన్నీ కూడా రొయ్యలకి పడుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ని ఉడికించుకున్నాం కదా, అందులోనే ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ని కూడా వేసేసి ఈ రొయ్యల్లోకి వేసేసేయండి. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ గోంగూరలో ఉన్న వాటర్ అంతా కూడా మనకు ఈ మొత్తం ఇంకిపోయేలాగా చూసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని లిక్విడ్గా ఉండకూడదు, సెమీ లిక్విడ్గా ఉండాలి ఈ కర్రీ. చూసారా, ఈ వాటర్ అంతా ఇంకిపోయేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని వేసేసేయండి. అది ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సో చూడండి, చాలా వరకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కూర అంతా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా సెమీ లిక్విడ్గా ఉండాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కర్రీ కాస్త చల్లబడిన తర్వాత ఇంకాస్త దగ్గరికి వస్తుంది, అప్పుడు మనకు సరిపోతుంది. సో ఎమ్మీ గోంగూర పచ్చి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ గోంగూర పచ్చి రొయ్యల్ని ఇలా అయిపోయిన తర్వాత బాండీలోంచి సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే ఆ టెక్స్చర్ నోరూరుతుంది కదా. ఈసారి ఖచ్చితంగా ఈ డిష్ని ట్రై చేయండి. గోదావరిలో బ్రాండ్ నేమ్కి సూపర్గా సెట్ అయ్యేటటువంటి టేస్టీ గోంగూర పచ్చి రొయ్యల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల్ని ట్రై చేయాలి, రుచి చూడాలి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు ఉంటే మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కమెంట్సే నాకు మోటివేషన్. ఒకే కర్రీతో మనల్ని కట్టి పడేసే టేస్ట్తో
చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చి రొయ్యల కాంబినేషన్. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. గోంగూర అనేది ఐరన్కి ద బెస్ట్ సొల్యూషన్. ఎనిమిక్ పేషెంట్స్ హ్యాపీగా గోంగూరతో ఈ పచ్చి రొయ్యల కాంబినేషన్ ట్రై చేయొచ్చు. ప్రాన్స్ అనేటివి ప్రోటీన్ రిచ్ కాబట్టి ఇది కూడా హెల్తీ. మరో వంటకంతో మళ్ళీ కలుద్దామా? అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.